విశాఖలో అంగన్వాడీ కార్యకర్తలు వినూత్నంగా అంబేద్కర్ విగ్రహానికి తమ సమస్యలను చెప్పుకుంటూ వినతి పత్రం అందించారు. జీవీఎంసీ గాంధీ విగ్రహం వద్ద చేపడుతున్న రీలే దీక్షలు శుక్రవారం నాటికి 39వ రోజుకు చేరుకున్నాయి. ఈ సందర్భంగానే ఏపీ ప్రభుత్వం విజయవాడలో కోట్లు వెచ్చించి అంబేద్కర్ విగ్రహానికి ప్రారంభోత్సవం చేస్తున్న సందర్భంగా విశాఖలోని అంబేద్కర్ విగ్రహం వద్ద నిరసన తెలిపారు. ఈ సందర్భంగా అంగన్వాడీ ఉద్యోగుల సంఘం నాయకురాలు వై తులసి మాట్లాడుతూ సమాన పనికి సమాన వేతనం, జీతం 26,000 పెంచే వరకు తమ పోరాటం కొనసాగిస్తామన్నారు. అంగన్వాడీల దీక్షకు మద్దతుగా పలువురు పార్టీ నాయకులు, కార్యకర్తలు, ప్రజా సంఘాలు నాయకులు మద్దతును తెలిపారు. అంగన్వాడీల వేతనాలు పెంచే వరకు, జగన్మోహన్ రెడ్డి దిగొచ్చే వరకు పోరాడతాం. జగనన్న సీత అంగన్వాడీ వేతనాలు పెంచే వరకు పోరాడతాం. ఈ రోజుకి అంగన్వాడీ సమ్మె 39వ రోజుకి వచ్చింది. అయినా సరే మన జగన్మోహన్ రెడ్డి గారు అంగన్వాడీ సమస్యలు అయితే పరిష్కరించే దిశగా ఏమీ కూడా ఆలోచించట్లేదు. ఈరోజు విజయవాడలో నిలువెత్తి విగ్రహమైన చాలా పెద్ద విగ్రహాన్ని, అంబేద్కర్ విగ్రహాన్ని ప్రారంభిస్తున్నారు. అంబేద్కర్ ఆశయాలైన ఒక్కటైనా సరే మన జగన్మోహన్ రెడ్డి గారికి పుణ్యపుచ్చుకునేటట్లయితే అంగన్వాడీ సమస్యలు ఇంతవరకు చేయరు. అంగన్వాడీ అందరూ మహిళలందరూ కూడా సమానత్వం కావాలని చెప్పేసి అంబేద్కర్ గారు పొందుపరిచిన రాజ్యాంగంలో ఉంది. అయినా సరే మన జగన్మోహన్ రెడ్డి గారికి అయితే అంగన్వాడీల మహిళల్లా కనిపించట్లేదు. ఆయనకి ఈ రోజుకి కూడా 39 రోజులు గడిచిన అంగన్వాడీలకి వేతనాల పెంపుదల మీద మాట్లాడట్లేదు. ఈ రోజైనా సరే అంబేద్కర్ గారి విగ్రహం ప్రారంభిస్తున్నారు కాబట్టి అంబేద్కర్ గారికి ఒక్కటే చెప్పదలుచుకున్నాం మేము. జగన్మోహన్ రెడ్డి గారికి మనసు మార్చి అంగన్వాడీల వేతనాలపై మాట్లాడాలని చెప్పేసి ఎవరిని చర్చలకు పంపించకుండా ఆయన ఒక్కలే మాట్లాడి చర్చలు జరిపించాలని చెప్పి మా సమస్యలు పరిష్కరించి మమ్మల్ని విధుల్లో చేర్పించాలని, అంతేకాకుండా మమ్మల్ని ఉద్యోగం నుండి పంపించే ఏర్పాటు అయితే చేస్తున్నారు. ఆయన మనసు మార్చండి. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఎప్పటికైనా సరే మొన్నంతా వాళ్ళ నాన్నగారికి చెప్పాము, ఈరోజు మీకు చెప్తున్నాము. ఆయన మనసు మార్చి అంగన్వాడీ వేతనాలు వెంటనే పెంచాలి అని చెప్పండి. ఒకవేళ వేతనాలు పెంచలేనట్లయితే మేము ఎంతకైనా సమ్మెను ఉధృతం చేస్తాం తప్ప సమ్మె నుండి అయితే వెనుదిరిగేది లేదని చెప్పేసి అంగన్వాడీలు అందరూ కూడా ఈ అంబేద్కర్ బాబాసాహెబ్ గారి ఆశయాలు సాక్షిగా మేము చెప్తున్నామండి. సమ్మెనైతే విరమించము, మా వేతనాలు పెంచే వరకు కూడా సమ్మెనైతే ఉధృతం చేస్తామని చెప్పేసి తెలియజేస్తున్నామండి.